ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు తీవ్ర పోటీ అన్నది ఉంది. అంటే కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే పర్టికులర్గా ఆ టైంలో మరి థియేటర్స్ ఎట్లా డివైడ్ చేస్తారో, ఆ క్లాష్ అన్నది ఏ విధంగా ఎలా ఉంటుందంటే అమ్మా, అది ఒకరి చేతిలో ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతికి ఎప్పుడు కూడా 3-4 సినిమాలు అనేది ఇవాళ రోజులు కాదు, పాత రోజులు. బట్ ఈ హై బడ్జెట్స్లో హై రేట్లో వచ్చేటప్పుడు ఏముందంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ కావాలనుకుంటారు. నెంబర్ ఆఫ్ థియేటర్స్ కావాలనుకునేటప్పుడు అది ఏంటంటే ఒకే రోజు రిలీజ్ అవ్వవు. ఒక 7-8 అంటే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు కొంతమంది, తర్వాత 13, 14, 15లో ఒక రోజు ఒకటి ఓపెనింగ్ కోసం చేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఏమాత్రం కొంచెం వీక్ అయిన సినిమా వచ్చిందనుకోమ్మా, సడన్ డ్రాప్ అయితే తీసేస్తారు కూడా 3 రోజులు కూడా. ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది. మనం రిలీజ్ చేసేవాళ్ళు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన సినిమా అంత పొటెన్షియల్ ఉందంటే చేసుకోవాలి. లేదనుకోండి 1వ తారీఖు 2వ తారీఖు చేసుకోవచ్చు. కొంతమంది డిసెంబర్ ఎండ్లో కూడా చేస్తారు. ఎందుకంటే ఆ 2 వారాలు గ్యాప్ దొరికితే నా చాలు అనేది. కరెక్ట్గా సంక్రాంతి ముందు కొంచెం కలెక్షన్స్ తక్కువ ఉంటాయి. ఆ తర్వాత 3 రోజులు చాలా హెవీగా ఉంటుంది. మన సినిమా మీద నమ్మకం ఉన్నప్పుడు చేయటమే. చేసినప్పుడు ఏమవుద్ది, వాళ్ళు హీరోలు వీళ్ళు అడ్వాన్స్ ఇప్పుడు హై రేట్ అడిగారు, థియేటర్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, జనం ఏది పుల్ చేస్తుంది. సినిమా సంక్రాంతికి అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. అప్పుడు అంత హై ఇచ్చేవాడికి ఆ పెద్దవి వస్తాయి, హై ఇవ్వలేని వాడికి చిన్నవి వస్తాయి. సో అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సినిమాలు లేవనుకోమ్మా, వీళ్ళు ఎక్కువ రేట్లు తీసుకుంటారు ప్రొడ్యూసర్స్ కూడా. అందుకని అవి ఉండటం వల్ల 3-4 అనేది కామన్. ఎప్పుడు పాత రోజుల్లో మేము 86లో చేసేటప్పుడు 5 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఉన్న సినిమా వెళ్ళాలి, లేనాడే కొంచెం ఆగి ఫిబ్రవరిలో వెళ్ళిపోతే ఫిబ్రవరి ఎండ్ తర్వాత చదువు మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి, అప్పుడు ఉండవు. మళ్ళీ ఆ టైం చూసుకొని రిలీజ్ చేసుకోవాలి. సంక్రాంతి అని పోటీ అని కాదు, మనం చెప్పిన తర్వాత ఆ రోజుకి రెడీ అయ్యి రావాలి అని ఉంటాయి, కొన్ని రాలేవు కూడా. అవి కూడా చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా ఏది ఈ టైప్ ఆఫ్ పోటీ ఉండటంలో తప్పులేదు. కానీ అన్ని థియేటర్లు ఒకరికే ఇవ్వటం అనేది కూడా కాదు, అది సమానంగా పంచుకుంటారు, ఒక దాన్ని బట్టి బేస్ అవుతుంది. అది గుడ్ హెల్త్. ఇప్పుడు అందరూ పండగలకు వెళ్తారు, 3 సినిమాలు చూస్తారు, అంతా ఫ్యామిలీస్తో ఊరు వెళ్ళిపోతారు. హైదరాబాదే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు కదా, దాదాపు ట్రాఫిక్ గీపిక్ అంతా. ప్రతి ఒక్కరు ఆ పండగ వాతావరణం చూస్తారు, అది అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే కొంచెం అంత పంటలన్నీ వస్తాయి, చేతికి డబ్బు ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు. సో డెఫినెట్గా అది మంచి ఇదే, కానీ అడ్జస్ట్ చేస్తారు. అది ఏదైనా ముందలు అనుకుంటే చిన్నవాళ్ళు ఆ ఉద్దేశంలో వెళ్ళొద్దు అనేది పాయింట్. పెద్దవాళ్ళు అనుకుని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి, అందరికీ బతకాలి కదా. అంటే ఆ డిమాండ్ని బట్టి, క్రేజ్ని బట్టి వీళ్ళు కూడా కనుక్కుంటూ ఉంటారు, ఏ సినిమా బాగుంది బాగాలేదు అని సెన్సార్ ద్వారానో ఏదో కనుక్కుంటారు. ఆ బాగున్న సినిమాకి ఎక్కువ మంది వెళ్తారు, బాగాలేదని తక్కువ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు మన 3 రకాల స్వీట్లు అనుకోమ్మా, ఎవరిది బాగుంటే అది సేల్ అవుతుంది, బాగాలేని దానికి సేల్ కాదు కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్.